ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో 4 వికెట్ల నష్టానికి 264 ఓవర్నైట్ స్కోర్తో టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. అయితే తొలి రోజు రిషబ్ పంత్ తీవ్ర గాయానికి గురై రిటైర్ హార్డ్గా వెనుతిరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ నొప్పిని అణచివేసుకుంటూ తిరిగి స్టేడియంలోకి అడుగుపెట్టాడు. అతడిని డాక్టర్లు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల మాటను పట్టించుకోకుండా రిషబ్ పంత్ రెండో రోజు బ్యాటింగ్ దిగడం విశేషం. అయితే టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అయితే ఈ తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ అయింది. 114 ఓవర్లు ఆడిన టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ 61 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 46 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 రన్స్ చేయగా, రిషబ్ పంత్ కాలికి గాయమైన స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. వోక్స్, డసన్ చెరో వికెట్ తీశారు. ఇది ఇలా ఉంటే ఈ 4వ టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును సాధించాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన విజిటింగ్ బ్యాటర్గా నిలిచాడు. తాజాగా జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ 54 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ మొత్తం 13 హాఫ్ సెంచరీలు చేశాడు ఈ దేశాలలో. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు దూకుడు పెంచారు. జక్రాలీ 113 బంతుల్లో 13 ఫోర్లు, 1 6 సాయంతో 84 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్ 100 బంతుల 13 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి అన్సుల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒల్లీ పోప్ 42 బంతుల్లో 22 పరుగులతో, రూట్ 27 బంతుల్లో 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తన తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగులు చేస్తే టీమిండియాను దాటుతుంది.